హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ లోని 5th చాప్టర్లోకి వస్తుంది. ఇంకా రెండే చాప్టర్స్ అనేది దీని తర్వాత, దాంతో మనకి సెమిస్టర్ 1 అయిపోతుంది. ఆల్రెడీ ప్యారల్ గా సెమిస్టర్ 2 కూడా అవుతుంది. కనుక మనకి సమ్మర్ హాలిడేస్ లో 10th మ్యాథ్స్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మీకు ఏంటంటే దీంట్లో వచ్చే కేస్ స్టడీస్, దీంట్లో వచ్చే ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్, దీంట్లో వచ్చే అసిస్టెంట్ రీజనింగ్, నెక్స్ట్ లాజికల్ బిట్స్, రీజనింగ్ బిట్స్ మొత్తం అన్ని కూడా ప్రతి లెసన్ చాప్టర్ వైజ్ గా నేను పెడతానండి. సో అదేవిధంగా ఎగ్జాంపుల్స్ కూడా పెడతాను. అదేవిధంగా దీంట్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ నా ఓన్ గా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలోచించి కూడా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏదైనా చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కామన్ లైక్ ఇట్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అర్థం చేసుకునే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో చాలా మంది ఎన్ఎంఎంఎస్ రాశారు. ఎన్ఎంఎంఎస్ రాసినప్పుడు ఫస్ట్ 10 బిట్స్ నెంబర్ సిరీస్, నెంబర్ అనాలిసిస్ అనే కొన్ని ఒక ముఖ్యమైన చాప్టర్ రాసుంటారు. ఏంటి సార్ అది? ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 నెక్స్ట్ నెంబర్ ఏంటి? కామెంట్ చేయండి, కమాన్. సో ఇంటరాక్షన్ మోడల్లో చేద్దాం ఈ లెసన్. ఎందుకంటే మీరు కొన్ని ఆన్సర్స్ చెప్పారంటే ఈజీగా మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. వెరీ గుడ్. చాలా మంది 10 రాస్తున్నారు, వెరీ గుడ్. ఎలాగా? ఇది ఈవెన్ నెంబర్స్ అని మీకు తెలుసు. ఈవెన్ నెంబర్ ప్యాటర్న్. ఇప్పుడు ఇంకోటి రాద్దాం. 1, 3, 5, 7 నెక్స్ట్ నెంబర్. కామెంట్ చేయండి, కమాన్, కామెంట్ సెక్షన్లో. వెరీ గుడ్. చాలా మంది 9 రాస్తున్నారు, రైట్ ఆన్సర్. సో 10 రైట్ ఆన్సర్, 9 రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, చూద్దాం ఎవరు రాస్తారు. 2, 3, 5, 7, 11 నెక్స్ట్ నెంబర్. 2, 3, 5, 7, 11 నెక్స్ట్ నెంబర్. కమాన్, కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. చూస్తున్న వాళ్ళు, వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కమాన్ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. వెరీ గుడ్. 13. ఇది ప్రైమ్ నెంబర్స్ ప్యాటర్న్. ఇప్పుడు ఎవరైతే ఇస్తారో వాళ్ళు గ్రేట్. సో చాలా అంటే చాలా గ్రేట్ వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఆన్సర్ కరెక్ట్గా రాస్తారో వాళ్ళు గ్రేట్. 0, 1, 1, 2, 3, 5, 8 నెక్స్ట్. చూడండి, నేను ఈవెన్ నెంబర్స్ ఇచ్చాను, ఈవెన్ నెంబర్స్ ప్యాటర్న్ ఇచ్చాను, ఆడ్ నెంబర్స్ ప్యాటర్న్ ఇచ్చాను, ప్రైమ్ నెంబర్స్ ప్యాటర్న్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ రాస్తారో వాళ్ళు గ్రేట్. సో వాళ్ళు బ్రిలియంట్, వాళ్ళు చాలా చాలా గ్రేట్. కమాన్. ఇంకా రాలే నాకు, ఇంకా రాలే. వెరీ గుడ్, సూపర్. కొంతమంది రాశారు 13. ఇది కూడా 13 ఆన్సర్. ఎలా సార్, ఇది ఎలా వచ్చింది సార్ అంటే, ఈ ప్యాటర్న్ ఏంటంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఇది వస్తుంది, 0 + 1 1. ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 1 + 1 2. ఈ 2 నెంబర్స్ వేస్తే 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 21 వస్తుంది. అంటే ద సమ్ ఆఫ్ ది 2 సక్సెసివ్ నెంబర్స్ యాడింగ్ మాట. ద సమ్ ఆఫ్ ది 2 ప్రీసీడింగ్ టూ సక్సెసివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తుంది. ఈ విధంగా ఇవన్నీ ఏంటి? నెంబర్ సిరీస్. అంటే ఇక్కడ ఏంటంటే ఇవి మనం ఎన్ఎంఎంఎస్లోను కానీ, ఎన్టీఎస్లో కానీ, లేదంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ నేర్చుకుంటాం. ఏంటంటే కొన్ని నెంబర్స్ కొన్ని రూల్స్ని ఫాలో అవుతాయి, కొన్ని ప్యాటర్న్ ఫాలో అవుతాయి, కొన్ని ఫార్ములాని ఫాలో అవుతాయి. ఇది ఈవెన్ నెంబర్ అనే ఫార్ములాని ఫాలో అవుతుంది, 2n. ఇది ఆడ్ నెంబర్ అనే ఫార్ములాని ఫాలో అవుతుంది, 2n + 1. ఇవి సక్సెసివ్ నెంబర్స్ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది, S1 + S2 సక్సెసివ్ నెంబర్స్. ఇంకొన్ని ఉంటాయి మనకు అందరికీ తెలుసు. సో 1, 4, 9, 16, 25 నెక్స్ట్ నెంబర్ 36. ఇది స్క్వేర్స్ అనే నెంబర్స్ ని ఫాలో అవుతుంది, స్క్వేర్స్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, స్క్వేర్స్. అదేవిధంగా క్యూబ్స్ ప్యాటర్న్ 1 3, 1 2 3, 8 3, 27 4, 64 5, 125 అండ్ సో ఆన్. ఇలాగా ప్రతి నెంబర్ కూడా ఒక ప్యాటర్న్ కానీ, ఒక ఫార్ములాని కానీ, లేదంటే ఒక బేస్ రూల్ని కానీ ఫాలో అవుతుందన్నమాట. ఈ విధంగా మనకి కొన్ని ప్యాటర్న్స్ కానీ, కొన్ని ఫార్ములాస్ కానీ ఫాలో అయితే దాన్ని సీక్వెన్స్ అంటారు. దాన్ని ఏమంటారు? సీక్వెన్స్.
The numbers which are following some rule or some pattern or some formula are called sequence or sequences. The numbers which are following some rule or some pattern, some formula are called sequences. ఇంకొక రెండు sequences రాస్తాను చూడండి. 3, 7, 11, 15, 19, 23. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. వాట్స్ ద నెక్స్ట్ నెంబర్? వెరీ గుడ్, సూపర్. 27 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా మంది రాస్తున్నారు. అంటే ఏంటి? 3కి 4 యాడ్ చేయడం వల్ల 7 వచ్చింది. 7కి 4 యాడ్ చేయడం వల్ల 11 వచ్చింది. 11కి 4 యాడ్ చేయడం వల్ల 15 వచ్చింది. 15కి 4 యాడ్ చేయడం వల్ల 19 వచ్చింది. 19కి 4 యాడ్ చేయడం వల్ల 23 వచ్చింది. 23కి 4 యాడ్ చేయడం వల్ల 27 వస్తుంది. అంటే ఇక్కడ ప్యాటర్న్ ఏంటి? ప్రతి నెంబరు దాని యొక్క ముందు నెంబర్కి 4 యాడ్ చేయడంలో వస్తుంది. ద నెంబర్స్ ఆర్ గెటింగ్ బై యాడింగ్ ఏ ఫిక్స్ నెంబర్ టు ఇట్స్ ప్రిసీడింగ్ నెంబర్ ఆర్ గెటింగ్. సో ఇదొక సీక్వెన్స్. సమ్ రూల్ ఈజ్ ఫాలోయింగ్. ఇలా యాడ్ చేస్తాం, కొన్ని మల్టిప్లై చేస్తాం, ఒక్కోసారి మల్టిప్లై చేస్తాం. 3 4s 12, 12 4s 48 అండ్ సో ఆన్. అంటే ఇదేంటి? మనకి 4 మల్టిప్లై అవుతుంది, ప్రతి ఒక ఫిక్స్ నెంబర్తో మల్టిప్లై అవుతుంది. ఇదొక ప్రోగ్రెషన్, ఇదొక సీక్వెన్స్, లేదంటే ఇదొక ప్రోగ్రెషన్. సీక్వెన్స్ అన్నా ప్రోగ్రెషన్ అన్నా రెండు ఈక్వల్, రెండు సేమ్ మాట. ఓకేనా? రెండు సేమ్ మాట. ఇలాగా మనకి చాలా అంటే చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ అన్ని సీక్వెన్స్లో కూడా మనకి అవసరం లేదు. మనకు ఓన్లీ ఒకే ఒక సీక్వెన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ ఈ సీక్వెన్స్. ఈ ఒక్క సీక్వెన్స్ ఏంటి? ఈ ఒక్క ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుంటే చాలు. ఏంటి ఈ ఒక్క ప్రోగ్రెషన్ అంటే? ప్రోగ్రెషన్ అన్న సీక్వెన్స్ అన్న ఒకటే. సో ద నెంబర్స్ విచ్ ఆర్ ఫాలోయింగ్ సమ్ రూల్ ఆర్ సమ్ ప్యాటర్న్ ఆర్ సమ్ ఫార్ములా ఆర్ కాల్డ్ ప్రోగ్రెషన్. ఆ అన్ని ప్రోగ్రెషన్లోని మనకు ఒకే ఒక ప్రోగ్రెషన్ ఫిక్స్ నెంబర్ని యాడ్ చేయడం ద్వారా వస్తే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు, ఏపీ అంటారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి 3 తీసుకున్నాం. 4 అని ఒక ఫిక్స్ నెంబర్ తీసుకుని 3కి 4 యాడ్ చేస్తే 7 వచ్చింది. 7కి 4 యాడ్ చేస్తే 11 వచ్చింది. 11కి 4 యాడ్ చేస్తే 15 వచ్చింది. 15 4 యాడ్ చేస్తే 19. అంటే ఈ విధంగా వచ్చింది కనుక బై యాడింగ్ ఏ ఫిక్స్ నెంబర్ టు ఇట్స్ ప్రిసీడింగ్ నెంబర్ ఎక్స్క్లూడింగ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నాకు 5 అంటే చాలా ఇష్టం. నాకు 3 కూడా ఇష్టమే. కనుక ఎక్స్క్లూడింగ్ ఫస్ట్ టర్మ్ తప్పించి ద రిమైనింగ్ ఆల్ టర్మ్స్ ఆర్ గెటింగ్, మిగతా అన్ని టర్మ్స్ కూడా బై యాడింగ్ ఏ ఫిక్స్ నెంబర్ టు ఇట్స్ ప్రిసీడింగ్ నెంబర్. సో ఇప్పుడు 5కి 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8కి 3 యాడ్ చేస్తే 11 వస్తుంది. 11కి 3 యాడ్ చేస్తే 14 వస్తుంది. 14కి 3 యాడ్ చేస్తే 17 వస్తుంది. 17కి 3 యాడ్ చేస్తే 20 వస్తుంది. అండ్ సో ఆన్. దిస్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎక్స్క్లూడింగ్ ఫస్ట్ టర్మ్ ఇది తప్పించి ద రిమైనింగ్ ఆల్ టర్మ్, అంటే ఇది ఎలా వస్తుందో తెలియదు. ఫిక్స్ నెంబర్ అంటే మనకి స్టార్టింగ్ ఏదైనా నెంబర్ తీసుకొచ్చి మీ ఇష్టం, కనుక అందుకే దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. Excluding the first term, the remaining all terms are getting by adding a fixed number to its preceding number or to its preceding term is called arithmetic progression. ఈ ఫస్ట్ టర్మ్ తప్పించి మిగతా ఇప్పుడు 14 ఎలా వచ్చింది? దాని ప్రిసీడింగ్ నెంబర్కి 3 యాడ్ చేయడం వల్ల వచ్చింది. 20 ఎలా వచ్చింది? ద ప్రిసీడింగ్ నెంబర్కి 3 యాడ్ చేయడం వల్ల వచ్చింది. 17 ఎలా వచ్చింది? ద ప్రిసీడింగ్ టర్మ్కి 3 యాడ్ చేయడం వల్ల వచ్చింది. 11 ఎలా వచ్చింది? ద ప్రిసీడింగ్ టర్మ్కి 3 యాడ్ చేయడం వల్ల వచ్చింది. అంటే ఎక్స్క్లూడింగ్ ఫస్ట్ టర్మ్, ద రిమైనింగ్ ఆల్ టర్మ్స్ ఆర్ గెటింగ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రిసీడింగ్ నెంబర్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది కామన్ డిఫరెన్స్. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నెంబర్స్లో ఇదొక ఎగ్జాంపుల్ ఇచ్చాం. అలా కాకుండా మనకి ఫార్ములా రూపంలో మన ఫార్ములాస్ నేర్చుకోవాలి కనుక ఫార్ములా రూపంలో చూద్దాం. సో దీన్ని చెరిపేసి నీట్గా చూద్దాం. ఇప్పుడు మనం ఫార్ములాస్ని డెరైవ్ చేయాలి కనుక మనం వేరియబుల్స్లో చూద్దాం. ఏ అనేది ఫస్ట్ టర్మ్, దీనికి ఇంకొక పేరు లీడింగ్ టర్మ్. మరి
ఫస్ట్ టర్మ్ తప్పించి మిగతా అన్ని టర్మ్స్ ఎలా వస్తాయి, ఒక ఫిక్స్ నెంబర్ని యాడ్ చేయడం ద్వారా వస్తాయి. కనుక ఆ ఫిక్స్ నెంబర్ని నేను డి అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? డి. మరి సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? ఏకి ఆ డి యాడ్ చేయడం వల్ల వస్తుంది, ఏ ప్లస్ డి. మరి నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? దీనికి డి యాడ్ చేయడం వల్ల వస్తుంది, ఏ ప్లస్ డి అంటే ఏ ప్లస్ 2d. నెక్స్ట్ ఏ ప్లస్ 2d ప్లస్ డి అంటే ఏ ప్లస్ 3d. అండ్ సో ఆన్. లాస్ట్ టైం రాద్దాం, ఎలా రాద్దాం వస్తుందాం. ఇది ఫస్ట్ టర్మ్ కనుక దీన్ని A1 అనుకుందాం. ఇది సెకండ్ టర్మ్ కనుక దీన్ని A2 అనుకుందాం. ఇది థర్డ్ టర్మ్ కనుక దీన్ని A3 అనుకుందాం. ఇది ఫోర్త్ టర్మ్ కనుక A4 అనుకుందాం. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, A2కి 1d ఉంది, A3కి 2ds ఉన్నాయి, A4కి 3ds ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంతైతే ఉంటుందో d అనేది దాని ముందు నెంబర్ ఒకటి తగ్గుతుంది. ఇక్కడ 4 ఉంది కనుక d పక్కన ఒకటి తగ్గింది, 3. అంటే ఇప్పుడు నేను AN రాయాలనుకోండి, అప్పుడు నేను ఏం రాయాలి? A ప్లస్ 4 ఉంది కనుక ఒకటి తగ్గింది, అంటే 4 - 1. ఇది 3 - 1, ఇది 2 - 1. ఇక్కడ ఏం రాయాలి? n - 1 ఇంటూ డి. ఓకే, దీని గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ గురించి కనుక ఫిక్స్ నెంబర్ నాకు ఎలా వస్తుంది? నేను డి యాడ్ చేస్తున్నాను, ప్రతి దానికి డి యాడ్ చేస్తున్నాను. అది ఎలా వస్తుంది నాకు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, డి అనేది A2 - A1 అంటే ఏ ప్లస్ డిలో ఏ తీస్తాను అనుకోండి, ఏ ప్లస్ డి, A1 అంటే ఏ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, డి వస్తుంది. ఇలా చేసినా వస్తుంది. లేదు అంటే దీని నుండి తీసినా సరే ఏ ప్లస్ 2d మైనస్ ఏ మైనస్ డి, ఏ క్యాన్సిల్, 2dలో డి పోతే డి వస్తుంది, A3 - A2. అంటే ఏ రెండు పక్క పక్కన నెంబర్స్ని టర్మ్స్ని తీసినా సరే వస్తుంది. అంటే ఎక్కువ నెంబర్ నుండి తక్కువ నెంబర్ తీయాలి. ఓకేనా? సో A3 - A2 చేసిన, A3 ఎంత? ఏ ప్లస్ 2d, A2 ఎంత? మైనస్ ఏ మైనస్ డి, ఏ క్యాన్సిల్, 2dలో డి పోతే డి. అంటే ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. A4 - A3, A5 - A4. అలాగా మనకి డికి కామన్ ఫార్ములా ఏంటంటే AN - AN - 1. ఇది జనరల్ ఫార్ములా. కామన్ డిఫరెన్స్ ఫార్ములా అంటే AN - AN - 1. A2 - A1 అయినా తీసుకోవచ్చు, A3 - A2 అయినా తీసుకోవచ్చు, A5 - A4 అయినా తీసుకోవచ్చు, A8 - A7 అయినా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మనకు వస్తుంది. ఓకే, కామన్ డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ nth టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్, ఇది nth టర్మ్. అంటే nth టర్మ్ కూడా మనకు వస్తుంది. AN is equal to A plus n minus 1 into D. This is called nth term in AP. nth term in arithmetic progression. సో ఏంటి సార్ దీనివల్ల యూజ్ ఏంటి సార్? చాలా చాలా యూజ్. అంటే nth టర్మ్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన సీక్వెన్స్లోని అర్థమెటిక్ ప్రోగ్రెస్లోని మనకి ఏ టర్మ్ కావాలన్నా సరే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో తీసుకున్న 5కి 3 యాడ్ చేస్తే 8, 8కి 3 యాడ్ చేస్తే 11, 11కి 3 యాడ్ చేస్తే 14. సో ఇందులో నాకు 25th టర్మ్ కావాలి, 25th టర్మ్. అంటే ఇప్పుడు నేను AN is equal to A plus n minus 1 into D అనే ఫార్ములాలో ఏ 25th రాశాను అనుకోండి, అంటే ఈ సిరీస్లో 25th టర్మ్ వచ్చేస్తుంది. ఏ అంటే ఎంత మనకి 5 ప్లస్ n అంటే ఎంత 25th మైనస్ 1, D అంటే ఎంత 8లో 5 తీస్తే 3, 11లో 8 తీస్తే 3, 14లో 11 తీస్తే 3. సో 5 ప్లస్ 25లో 1 తీస్తే 24 ఇంటూ 3, 5 ప్లస్ 3 2 6, 72, 72 ప్లస్ 5 78. అంటే 25th టర్మ్ 78. ఇవన్నీ రాయకుండా నేను డైరెక్ట్గా రాస్తాను. ఇప్పుడు చెక్ చేద్దాం. 17, 20, 23, 26, 29, 32, 35, 38, 41, 44, 47, 50, 53, 56, 59, 62, 65, 68, 71, 74, 77, 72 ప్లస్ 5 77. చూడండి ఇప్పుడు
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. సో 25th టైం 77 అంటే ఇవన్నీ రాయకుండా డైరెక్ట్గా 77 రాస్తున్నారు. అంటే 25th టైం 77 రాశాను. ఇప్పుడు నాకు 2024 టైం కావాలి, ఎందుకంటే దిస్ ఇయర్ 2024 కనుక 2024 టైం కావాలి. ఇవన్నీ రాసుకుంటూ కూర్చుంటే మన టైం అయిపోద్ది. అందుకని డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం 2024 టైం కూడా కట్టచ్చు, 5000 టర్మ్ కూడా కట్టచ్చు, ఎంత టైం కావాలంటే అంత టైం కట్టచ్చు. అయితే an = a + n - 1 × d అనేది nth టైం ఇన్ ఏపీ, అర్థమెటిక్ ప్రోగ్రెస్లోని nth టైం. మరి an అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, nth టర్మ్. ఏంటిది? nth టర్మ్. ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. అది కూడా తెలుసు మీకు. ఏవైనా 2 సక్సెస్ టర్మ్స్ని డిఫరెన్స్ చేస్తే వచ్చేది కామన్ డిఫరెన్స్. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. అందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని టర్మ్స్ కావాలి మనకి. ఇలా ఈ టెర్మినాలజీతో ఈ ఫార్ములా మనం నేర్చుకుంటే చాలా అంటే చాలా ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ మనం ఒకే ఒక టాపిక్ ఉంది, ద సమ్ ఆఫ్ ది nth టర్మ్స్. ద సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అనే ఫార్ములా నేర్చుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది. రేపు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ది n టర్మ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అనే ఫార్ములా చూద్దాం ఏపీలో. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వరకు మనం ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ ఫైండ్ చేసాం. అలా కాకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక 10 టర్మ్స్ ఇచ్చాడు ఏపీలో, అవన్నీ యాడ్ చేయాలి. అవన్నీ యాడ్ చేసుకుని కూర్చుంటే టైం అయిపోతుంది. కనుక ఫార్ములా వస్తే మనకి చాలా ఈజీగా చేయొచ్చు మేడం. లెట్ us see. ఏ సెకండ్ ఏంటి? a + d. నెక్స్ట్ ది a + 2d అండ్ సో ఆన్. లాస్ట్ టైం ఏంటి? a + n - 1 × d. Sn అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ టర్మ్స్ ఇన్ ఏపీ. సమ్ ఆఫ్ ది ఆల్ టర్మ్స్ ఇన్ ఏపీ అంటే ఫస్ట్ టర్ము ప్లస్ సెకండ్ టర్ము ప్లస్ థర్డ్ టర్ము అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్. ఓకేనా? ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ ది n టర్మ్స్ కావాలి కనుక ఇంకొక Sn తీసుకున్నాను, మళ్ళీ అలాంటిది ఇంకోటి తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు రివర్స్లో తీసుకున్నాను. సో దాన్ని ఇక్కడ రాస్తే a + n - 1 × d. దీని ముందు ఏమవుద్ది? a + n - 2 × d. a + n - 2 × d అండ్ సో ఆన్. అలా రాస్తే దీని ముందు ఏమొస్తుంది? a + d. ఇదేమవుతుంది? a + n ఏ ఉంటుంది. రివర్స్లో రాసాం కనుక. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 1. సో సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే నేను 2Sn అవుద్ది. ఏమవుద్ది? 2Sn. Sn + Sn 2Sn యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఏమవుద్ది? a + a 2a + n - 1 × d. ఇది ఒక టర్మ్. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే నాకు ఏమవుద్ది? 2a. ఇక్కడ n - 2d + d అంటే -d అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 2a + n - 1 × d ప్లస్ అండ్ సో ఆన్. ఈ లాస్ట్లో కూడా చూడండి, ఈ లాస్ట్లో యాడ్ చేస్తే a + a 2a n - 1 × d. సో లాస్ట్లో కూడా మనకి ఏంటి? 2a + n - 1 × d. ఇలాగ నేను రివర్స్ చేసి Sn మళ్ళీ Sn రెండు యాడ్ చేస్తే నాకు డబుల్ అవుతుంది ప్రతిదీ. సో 2a + n - 1 × d, 2a + n - 1 × d, ప్రతి చోట కూడా నాకు 2a + n - 1 × d. అలా నేను ఎన్ని టైమ్స్ తీసుకున్నాను? n టైమ్స్ తీసుకున్నాను. ఇంకా x అండ్ సో ఆన్ n టైమ్స్ తీసుకుంటే xn అని రాయొచ్చు, లేదంటే nx రాయొచ్చు. సో దీన్ని కూడా అలాగే రాయొచ్చు. 2Sn = n × 2a + n - 1 × d. 2 నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ Sn కావాలి, సమ్ ఆఫ్ ది n టర్మ్స్. కనుక Sn = n/2 × 2a + n - 1 × d. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇన్ ఏపీ. ఏపీలోని n టర్మ్స్కి ఫార్ములా. సో మాకేం అర్థం అవ్వలేదు సార్, కొద్దిగా ఎగ్జాంపుల్తో చెప్పండి సార్. ఎస్, ఓకే. మనం స్టార్టింగ్ తీసుకున్న 5+, దీనికి 3 యాడ్ చేస్తే 8+, దీనికి 3 యాడ్ చేస్తే 11+, దీనికి 3 యాడ్ చేస్తే 14+, దీనికి 3 యాడ్ చేస్తే 17+, దీనికి 3 యాడ్ చేస్తే 20.
ఇవన్నీ యాడ్ చేయాలి. ఎన్ని టర్మ్స్? 1 2 3 4 5 6. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములా ప్రకారం రాస్తాను. S6 ఈజ్ ఈక్వల్ టు 6/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 5. 5 ప్లస్ n వాల్యూ ఎంత? 6 కనుక 6 మైనస్ 1 ఇంటూ d వాల్యూ ఎంత? 8లో 5 తీస్తే 3. 2 1 జా 2 3 జా 3 ఇంటూ 2 5 జా 10 ప్లస్ 6లో అందిస్తే 5 ఇంటూ 3. 3 ఇంటూ 10 ప్లస్ 5 3 జా 15. 3 ఇంటూ 10 ప్లస్ 15 ఎంత? 25. 25 3 జా ఎంత? 75. అంటే ఈ 6 టర్మ్స్ యాడ్ చేస్తే 75 వస్తుంది. నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే 75 వస్తుంది లేదో చూద్దాం. 5 13, 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 4 18, 18 ప్లస్ 7 25, 25 ప్లస్ 0 25. సో 5 2, 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7. చూసారా, నేను 6 టర్మ్స్ని యాడ్ చేస్తే నాకు 6 టర్మ్స్ యాడ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. అంటే ఒకవేళ 100 టర్మ్స్ ఉంటే 100 టర్మ్స్ని యాడ్ చేయొచ్చు ఈ ఫార్ములాతో. ఒకవేళ 150 టర్మ్స్ ఉంటే 150 టర్మ్స్ని కూడా ఈ ఫార్ములాతో యాడ్ చేయొచ్చు. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములా వస్తే చాలా అంటే చాలా ఇది. ఇప్పుడు ఇందులో ఉన్న టర్మ్స్ రాసుకుందాం. Sn అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ది n టర్మ్స్. ద సమ్ ఆఫ్ n టర్మ్స్. n టర్మ్స్ యొక్క సమ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇందులో ఏంటి? n నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ a ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. మన అందరికీ తెలుసు, ఏమైనా 2 నెంబర్స్ని పక్క నెంబర్ని డిఫరెన్స్ చేయాలి. కామన్ డిఫరెన్స్. అయితే ఇప్పుడు ప్రతిదానికి ఫార్ములా వేయడం కొద్దిగా కష్టం. నాకు సమ్ ఆఫ్ ది n టర్మ్స్లో ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. అప్పుడు మనకి చాలా ఈజీగా వస్తుంది. చూడండి, S6 ఈజ్ ఈక్వల్ టు 6/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏంటి? 5, లాస్ట్ టర్మ్ ఏంటి? 20. 6/2 అంటే ఏంటి? 2 1 జా 2 3 జా. సో 3 ఇంటూ 5 ప్లస్ 20 ఎంత? 25, 75. అంటే ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము తెలిస్తే మనకి ఫార్ములా అనేది చాలా ఈజీ. ఇంకో కొత్త ఫార్ములా ఉంటుంది. ఏంటంటే Sn ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇదే ఫార్ములానే 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఉంది కదా. నేను 2a ఏం చేస్తానంటే a ప్లస్ రాస్తాను, a ప్లస్ a రాస్తాను. రాసుకోవచ్చు కదా. ఇది ఫస్ట్ టర్మ్ a1, a2, a3 అండ్ సో ఆన్. ఇది an. ఇది లాస్ట్ టర్మ్ కదా, l. లాస్ట్ టైం నేను రాస్తాం l. కనుక దీని అంతటినీ l రాద్దాం. సో అప్పుడు మనకి ఏమవుద్ది? n/2 రాయలేదు. n/2 ఇంటూ a అంటే a. దీని అంతటినీ ఏం రాయొచ్చు? an రాయొచ్చు. an అంటే ఏమనుకున్నాం? l. అంటే ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము తెలిస్తే సమ్ ఆఫ్ ది n టర్మ్స్కి కొత్త ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ n/2 ఇంటూ a ప్లస్ l. ఎప్పుడు ఇది మనకి సమ్ ఆఫ్ ది n టర్మ్స్లోని ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము తెలిసినట్లయితే చాలా ఈజీ అన్నమాట. సమ్ ఆఫ్ ది n టర్మ్స్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్. n అంటే నెంబర్ ఆఫ్ ది టర్మ్స్, Sn అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్, a అంటే ఫస్ట్ టర్ము, l అంటే లాస్ట్ టర్మ్. సో లాస్ట్ టర్మ్ ఇచ్చిన ఇది ఫార్ములా. ఒక లాస్ట్ టర్మ్ తెలియకపోతే ఈ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1. అంతేనండి. సో ఈ కాన్సెప్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాలా చిన్న కాన్సెప్ట్, కానీ పెద్ద చాప్టర్. చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ప్రాబ్లం కూడా ఈజీయే, కథ ఏంటంటే కష్టపడి చేయాలి. ఒకదానికొకటి లింక్ మాట. ఏం లేదు, ఈ చాప్టర్లో మీకు రావాలంటే ఫస్ట్ టర్మ్ ఏ తెలియాలి, డి తెలియాలి, కామన్ డిఫరెన్స్. ఈ రెండు తెలిస్తే మీరు ఏ సమ్ అయినా చేయొచ్చు. సో ఇచ్చిన ఈక్వేషన్స్లో మనకి ఈక్వేషన్స్ వస్తాయి. అందులో ఏ టర్మ్ కట్టాలి, డి టర్మ్ కట్టాలి. సో ఏ టర్ము ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ కడతాయి. మీరు ఏ సమ్ అయినా చేయొచ్చు అన్నమాట. సో ఈ చాప్టర్ మీకు బాగా అర్థమైంది అనుకున్నాను. ఈ చాప్టర్ మీకు బాగా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్స్ట్రాన్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, సో మీకు నచ్చిన కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా మీరు మీ పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్టేట్ పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అప్పుడు మనకి మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుస్తుంది. సో రేపు మనం ఈ చాప్టర్ 5.1 ఎక్సర్సైజ్లో కలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.